శివుడు పంచభూతాలుగా ఎలా ఆవిర్భవించాడో తెలుసా? హిందూ పురాణంలో శివుడు సృష్టి మొత్తం వ్యాపించిన పంచభూతాల రూపంగా పూజించబడతాడు. నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే 5 మహాభూతాలే ఈ పంచభూత లింగాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇవి భారతదేశంలో 5 పవిత్ర క్షేత్రాల్లో ప్రతిష్ఠించబడ్డాయి. అందులో మొదటిది పృథ్వీలింగం. కాంచీపురం సమీపంలోని ఏకాంబరేశ్వర ఆలయంలో ఈ పార్వతీదేవి శివుడిని పరీక్షించేందుకు భూమితో ఒక లింగాన్ని నిర్మించి పూజించింది అని పురాణం చెబుతుంది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు భూమి తత్వంగా ఇక్కడే స్థిరపడ్డాడట. ఇక రెండవది అపోలింగం అంటే నీరు. తిరువానికావల్ జంబుకాశ్వేశ్వర ఆలయం. ఇక్కడ శివుడు నీటి రూపంగా వెలిగిస్తాడు. ఆయా గర్భగుడిలో ఎల్లప్పుడూ నీరు ఉద్భవించడం ఈ లింగం యొక్క ప్రత్యేకత. ఇక మూడవది అగ్నిలింగం అంటే తిరునామలై. అరుణాచల క్షేత్రం విష్ణు బ్రాహ్మణులకు తన అనంత శక్తిని చూపించేందుకు శివుడు అగ్నిస్తంభంగా అవతరించాడు. పర్వతంగా శివుడు ఇక్కడ పూజించబడుతున్నాడు. ఇక నాలుగవది వాయులింగం అనగా శ్రీకాళహస్తి. ఈ ఆలయంలో దీపం గాలితో కదలడం కనిపిస్తుంది. వాయువు తత్వంగా ఇక్కడ ప్రదర్శితుడు. ఇక ఐదవది ఆకాశలింగం. ఇది చిదంబరం నటరాజస్వామి ఆలయం. ఇక్కడ లింగ రూపంలో కాకుండా ఖాళీ స్థలంలో శివుడు ఆకాశతత్వంగా పూజించబడతాడట. ఈ పంచభూత లింగాలు శివుడు సృష్టిలోని ప్రతి అణువులో ఉన్నారని భక్తి ద్వారా ఆ తత్వాన్ని అనుభవించమని తెలియజేస్తాయి. మీరు ఇప్పటి వరకు ఈ 5 లింగాల్లో వేటినైనా దర్శించడం చేసుకున్నారా లేదా అన్నది కామెంట్ చేయండి. ఈ విషయాలు ఇంట్రెస్టింగ్గా అనిపించి మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.